ఆగరా నువ్వక్కడ. పదే పదే వద్దు వద్దు అంటుంటే నాన్న బట్టలు తెచ్చాను, నాన్న బట్టలు తెచ్చాను అని ఎందుకు విసిగిస్తావు? ఆ రక్తపు మడుగులతో తడిచిన బట్టలు నాకు వద్దు. రక్తంతో సంపాదించిన డబ్బులతో తీసిన బట్టలు వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పినా నీ పంతం నీదేనా? నువ్వు తీసిన బట్టలు నేను వేసుకోనని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని దేవ అనేసరికి ఆగు, నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం చెప్తావు? మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చేస్తావా అని అనేసరికి మిథున అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆ బట్టలు నేను వేసుకోను. ఆ బట్టలు వేసుకున్న తురలా నాకు ఆ బట్టలు వేసుకున్న ఆనందం కాకుండా వాళ్ళు ఏ రక్తంతో సంపాదించావో ఆ రక్తపు కన్నీళ్ళు నన్ను వెంటాడతాయనే ఇదే ఎక్కువగా ఉంది. నా వెనకాతల ఆ రక్తపు ఘోష నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యమూర్తి. అది కాదు నాన్న, నేను చెప్పింది ఒకసారి వినండి. నేను ఈసారి బట్టలు అలా రౌడిజం చేసి సంపాదించినవి కాదు ఈ బట్టలు అని అనేసరికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావురా నాకు ఆ విషయాలు? ఎలా సంపాదించాను, ఎవరిని ఎలా చేశాను, ఎవరిని ఎలాగో రక్తం పీల్చి ఈ డబ్బులు సంపాదించాను అని చెప్పాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, ఈ బట్టలు అలా కొన్నివి కాదు అని అనబోతూ ఉంటాడు దేవ. అలా అనబోతూ ఉంటే ఆపు, నువ్వే నీకు అంతకుమించి ఇంకేం చేత కాదు, నువ్వు అలానే కొని ఉంటావు. ఈ రక్తపు కూడితో కూడిన బట్టలు నాకు వద్దు అని చెప్పేసి దేవా దగ్గర బట్టలు తీసుకొని అయితే బయటకి కిందకి ఇసిరేస్తూ ఉంటాడు సత్యమూర్తి. అలా ఇసిరేసి నాకు ఈ బట్టలు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఆ బట్టలను అయితే కింద పడేసరికి దేవ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మిథున వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక దేవపై కోపంతో అయితే సత్యమూర్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు.